ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా రెడ్ బుక్ అంశం హాట్ టాపిక్ గా ఉంది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే అంశం కూడా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు రెడ్ బుక్ అంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏకపక్షంగా వ్యవహరించి టీడీపీ నేతలను ఇబ్బందులు పెట్టిన అధికారుల పేర్లు లోకేష్ రెడ్ బుక్ లో రాసుకొచ్చినట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా తన వద్ద రెడ్ బుక్ ఉందని కామెంట్స్ చేయడం తీవ్ర సంచలనమైంది. అఖిలప్రియ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన వద్ద రెడ్ బుక్ ఉందని, ఇందులో 100 మందికి పైగా పేర్లున్నాయన్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెడ్ బుక్ లో పేర్లు ఉందని అంటే వారిని తాము ఏదో కట్టే పట్టుకుని కొడతానికి కాదని, చంపేస్తానని కాదన్నారు. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అఖిలప్రియ తెలిపారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది తప్పుడు కేసులు బనాయించారని, అలాంటి వారిని ఇప్పుడు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తాను ఎవరిని ఇబ్బంది పెట్టనని చెప్పినా అని ప్రశ్నించారు. ఇబ్బంది పడతారు, ఎందుకు పడరండి? ఎందుకు పడరు అనుకుంటున్నారు మీరు? నేను ఎవరిని ఇబ్బంది పెట్టదని నేను చెప్పినానా? అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారు అనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే, మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు. మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్ట్ నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొడతానో చంపుతానో అట్లా ఇబ్బంది కాదు, అట్లా భయపడకండి. లీగల్ గా మళ్ళీ చెప్తున్నా, లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరు చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను. మిమ్మల్ని వదిలిపెట్టము. ఎందుకంటే ఆళ్లగడ్డ రాజకీయాలను నాశనం లేపింది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది. మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నా.